సంగారెడ్డి జిల్లా NH65 జాతీయ రహదారిపై ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణంలో లోపాలు, అతివేగం, రోడ్డుకి ఇరువైపులా సైన్ బోర్డ్స్ లేకపోవడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఈ జిల్లాలో కేవలం 15 కిలోమీటర్ల పరిధిలోనే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయంటే ప్రమాదాల తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా, కంది, ఇస్నాపూర్, ముత్తంగి, ORR ఎగ్జిట్ నెంబర్ 3, పటాన్ చెరు ఇలా 6 బ్లాక్ స్పాట్స్ లో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ నిర్లక్ష్యంతో వందలాది మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇంతకీ ఇక్కడున్న లోపాలేంటి? ఇక్కడ బ్లాక్ స్పాట్స్ ఎందుకింత డేంజరస్? మా ప్రతినిధి పివి రావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ని ఇప్పుడు చూద్దాం. జాతీయ రహదారులు ఏవైతున్నాయో అవన్నీ కూడా నిత్యం రక్తం ఓడుతున్నాయి. మనం ఇప్పుడు జాతీయ రహదారి 65 మీద ఉన్నాము. ఈ 65 రహదారి పూణే నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటి ఈ యొక్క 65 రహదారి మీద కేవలం ఈ సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి ముత్తంగి వరకు 15 కిలోమీటర్ల పరిధిలో 6 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయంటే ఇక్కడ ప్రమాదాల తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి ముత్తంగి వరకు బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి, అక్కడ జరిగే మరణాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోతిరెడ్డిపల్లి చౌరస్తా తర్వాత ఇప్పుడు మనం కంది చేరుకున్నాము. కంది ఇది ఒక బ్లాక్ స్పాటు. ఇక్కడ NH65 నుంచి మనం వెనుకగా ఉన్నటువంటి ఏదైతే వెనకాల ఇది బైపాస్ బెంగళూరు బైపాస్ ఉందో, బెంగళూరు బైపాస్ వైపు NH65 నుంచి ఇటువైపుకి వెళ్ళి ఈ ఏదైతే చౌరస్తా ఉందో ఈ చౌరస్తా దగ్గర నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. కనీసం వారంలో 10 ప్రమాదాలు ఇక్కడ జరగకుండా అయితే మానవు. ఈ ప్రమాదాల్లో చనిపోయే వెళ్ళే కాకుండా క్షతగాత్రులైన వాళ్ళు వందల సంఖ్యలో ఇక్కడ మనకి ఉంటారు. జాతీయ రహదారి 65కి పక్కనే ఉన్నటువంటి యొక్క బెంగళూరు బైపాస్ రహదారి ఏదైతుందో ఈ రహదారి ఈ చౌరస్తా వద్ద నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ సూచికలు ఏవైతే ఉన్నాయో ఈ రహదారి దగ్గర ఉన్నటువంటి సూచికలు కూడా లేకపోవటం, అదేవిధంగా ఇక్కడ టర్న్ అయ్యే కాడ అత్యంత భారీ వాహనాలు బెంగళూరు బైపాస్ NH65 నుంచి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి NH65 నుంచి అటుగా కుడి చేతి వైపుకు అటువైపుగా వెళ్ళేటువంటి బెంగళూరు బైపాస్ ఏదైతుందో ఇటువైపు హెవీ వెహికల్స్ టర్న్ కావాల్సి ఉంటుంది. ఈ టర్న్ అయ్యే క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ జామ్ అయిన సమయంలో కూడా NH65 నుంచి అటుగా పూణే వెళ్లాల్సిన వాహనాలు అయితే స్పీడ్గా వచ్చేసి వాహనాలు గుద్దుకోవడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు మనం మరో స్పాట్కి వెళ్ళి అసలు ప్రమాదాలకు గల కారణాలు ఏంటి, ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మనం కంది నుంచి ఇస్నాపూర్ ఏదైతే బ్లాక్ స్పాట్ ఉందో ఇస్నాపూర్ బ్లాక్ స్పాట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జాతీయ రహదారి 65 కంది నుంచి మనం ఇప్పుడు ఇస్నాపూర్ చేరుకున్నాము. ఇస్నాపూర్లో మనం చూస్తున్నట్టు ఏదైతుందో ఈ టర్నింగ్ అత్యంత ప్రమాదకరమైనటువంటి బ్లాక్ స్పాట్గా మనం చూడొచ్చు. ప్రతిరోజు ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. నెలలో కనీసం 5 నుంచి ఒక 8 మంది ఇక్కడ చనిపోతారంటే అతిశయోక్తిగా ఉంటుంది. కానీ ఈ మూలమలుపు వద్ద ప్రతిరోజు జరిగేటువంటి ప్రమాదాల తీవ్రత చూస్తే మాత్రం చాలామంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు 6 లైన్ల రోడ్డు పూర్తయితే ఇక్కడ జరిగే ప్రమాదాలు కూడా చెక్ పడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ యొక్క ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు కూడా ఇక్కడ డిజైన్ మారుస్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఇప్పుడు 6 లైన్ రోడ్డు ఏదైతుందో ఈ రోడ్డు ఫార్మేషన్లో ఇక్కడ ఈ మూలమలుపు ఏదైతుందో ఈ మూలమలుపు దగ్గర అత్యంత మనకి 6 బ్లాక్ స్పాట్స్లో ఇది కూడా అత్యంత కీలకమైంది. నిత్యం ప్రమాదాలకు కారణమవుతుంది. ముఖ్యంగా అనేక రాష్ట్రాల నుంచి 29 రాష్ట్రాల నుంచి పెద్ద టైర్ల లారీలు ఇక్కడికి వస్తుంటాయి. ఇక్కడ పాషమైలారం, పటాన్ చెరువు, గుళ్ళమాచినూరు, హత్నూర, బోర్బట్ల తర్వాత ఈ ఏదైతే పారిశ్రామిక ప్రాంతాలు అంటాయో ఈ పారిశ్రామిక ప్రాంతాలకి ఇక్కడ నుంచే లారీలు మలుపు తిరగాల్సి ఉంటుంది. ఈ మలుపు తిరిగే దగ్గరే నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. మలుపు తిరగటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద టైర్లు వస్తుంటాయి, పెద్ద టైర్ లారీలు వస్తుంటాయి. అత్యంత భారీ మిషనరీతో ఇక్కడికి పారిశ్రామిక ప్రాంతాలకి ఆ యొక్క వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. ఈ వెళ్ళే క్రమంలో ప్రతిరోజు కూడా ఇక్కడ ఒకవైపు ఏమో పారిశ్రామిక ప్రాంతాలకు వెళ్ళేటువంటి లారీలు, హెవీ లారీలు, ట్రక్స్ అవేదో ఇక్కడికి వస్తుంటాయి. మరోవైపు 3 షిఫ్టుల్లో కార్మికులు ఇక్కడికి పరిశ్రమల్లో విధులకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ టైంలో నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరిగే పరిస్థితి మనకి ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆ రోడ్ ఏదైతే ఫార్మేషన్ అవుతుందో దానికి ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు చెక్ పడే అవకాశం ఉంది. మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ బ్లాక్ స్పాట్ అనేటువంటి ముత్తంగి బయలుదేరి వెళ్దాం.
మనం ఇప్పుడు ఇస్నాపూర్ నుంచి ముత్తంగి వచ్చాము. ముత్తంగి దగ్గర నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. పదుల సంఖ్యలో ఇక్కడ క్షతగాత్రులు అవుతుంటారు. ఇక్కడ ప్రధానంగా రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉన్నాయని కూడా తేల్చబడింది. కానీ ఇప్పుడు 6 లైన్ రోడ్ ఏదైతే ఫార్మేషన్ అవుతుందో అది తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ఇక్కడ క్షతగాత్రులు అవటం, చనిపోవడం అయితే జరిగింది. మనం ఈ ముత్తంగి దగ్గర ప్రమాదాలకు సంబంధించి మనం తెలుసుకున్నప్పుడు ఇక్కడ చాలా అంటే పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ నిత్యం కూడా ఈ ప్రాంతానికి పాశమైలారం, గుడ్లమాచునూరు ఆ ప్రాంతాలకు ఇక్కడ నుంచి వెళ్తుంటారు. వెళ్ళే సందర్భంలో ఇక్కడ ఉదయం పూట విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఉదయం పూట మాత్రం తప్పనిసరిగా రోజుకు ఒక 10 యాక్సిడెంట్ అయినా ముత్తంగి దగ్గర జరగైతే మానవు. ముత్తంగి దగ్గర జరిగే యాక్సిడెంట్లో ప్రధానంగా పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు అయితే మాత్రం చాలామంది కూడా ఇక్కడ ప్రమాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా పాశమైలారం ఈ ఏరియాకి నిత్యం రాకపోకలు జరిగేటువంటి కార్మికులే కాకుండా బాంబే, పూణే ఇతర ప్రాంతాల నుంచి కూడా హెవీ వెహికల్స్ వస్తుంటాయి. హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ మలుపు దగ్గర తిరిగే పరిస్థితి ఉండదు. దాంతో ఇక్కడ ఉదయం పూట కార్మికులు పరిశ్రమలకు వెళ్ళేటువంటి సందర్భంలో వేలాది మంది ఇక్కడికి వచ్చి ట్రాఫిక్లో చిక్కుకుంటారు. ఈ సందర్భంలో కూడా ప్రమాదాలు జరిగి ఇక్కడ నిత్యం పదుల సంఖ్యలో క్షతగాత్రులు అవటం, అదే చనిపోవడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు ముత్తంగి నుంచి నెక్స్ట్ స్పాట్ ఆర్ట్ స్ట్రీట్ ఏదైతుందో అక్కడికి వెళ్దాము. అక్కడ కూడా నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ముత్తంగి నుంచి రింగ్ రోడ్డు 3వ ఎగ్జిట్ దగ్గర ఉన్నాము. ఇది కూడా ముత్తంగి స్వీట్ హార్ట్ మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ సాయంత్రం ఉదయం పూట విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. దీని ఎదురుగానే ఇంకొక రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఇక్కడ మాత్రం నిత్యం ప్యాక్ అయిపోతుంటుంది. రాకపోకలు బాంబే, పూణే అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి ఏదైతే భారీ వాహనాలు కూడా ఇక్కడే దిగి ఇక్కడే మూలమలుపు తిప్పుకోవాల్సి ఉంటుంది. ఈ తిప్పుకునే క్రమంలో ఇక్కడ 2 రెస్టారెంట్ ఎదురెదురుగా ఉండటంతో ఇక్కడ జనము అదేవిధంగా వాహనాలు కూడా నిలిచిపోయి ఉంటాయి. దీంతో నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి 6 బ్లాక్ స్పాట్స్ మనం ఏదైతే అనుకున్నామో సంగారెడ్డి పోతేటప్పుడు చౌరస్తా అంటే పటాన్ చెరువుగా ఉన్నటువంటి 6 బ్లాక్ స్పాట్స్. ఇది చాలా కీలకమైనటువంటి బ్లాక్ స్పాట్స్. ఇక్కడ పదుల సంఖ్యలో ఇక్కడ ప్రయాణికులు కావచ్చు చనిపోవడం జరిగింది ఈ ప్రమాదాల్లో. మనం చూస్తున్నట్టు ఈ 2 హోటళ్ళ మధ్యలోనే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు మాత్రం విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ రద్దీలోనే నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. కనీసం ఇటు ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరో పట్టించుకోకపోవడంలో రోజు కనీసం 5 నుంచి 6 యాక్సిడెంట్లు మాత్రం ఇక్కడ తప్పనిసరిగా జరుగుతాయి. నెలలో కనీసం 10 నుంచి 11 మంది ఇక్కడ చనిపోతున్నట్టు కూడా స్పష్టమైనటువంటి లెక్కలైతే మనకు ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ నుంచి లాస్ట్ బ్లాక్ స్పాట్ అయినటువంటి పటాన్ చెరువులే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం సంగారెడ్డిలోని పోతేటప్పుడు చౌరస్తా బయలుదేరి అక్కడ నుంచి వరుసగా బ్లాక్ స్పాట్స్ ఏవేవి ఉన్నాయో ఇచ్చుకుంటూ వచ్చాము. చివరిగా మనకు ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ ఏదైతే పటాన్ చెరువు ఉంది, ఆ పటాన్ చెరువు బస్టాండ్ దగ్గర కూడా విపరీతమైన యాక్సిడెంట్ జరుగుతుంటాయి. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం మీద జరుగుతున్న ప్రమాదాలు ఏ విధంగా ఉన్నాయి, గడిచిన 22 నుంచి 24 మధ్యలో ఎంతమంది అక్కడ చనిపోయారు, ఎన్ని ప్రమాదాలు జరిగాయి చెప్పే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు పటాన్ చెరువు బస్టాండ్ దగ్గర ఉన్నాము. సంగారెడ్డి పోతేటప్పుడు చౌరస్తా నుంచి బయలుదేరి మొత్తం బ్లాక్ స్పాట్స్ మొత్తం చూసుకుంటూ మనం ఇప్పుడు పటాన్ చెరువు చేరుకున్నాము. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ యొక్క 6 బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 బ్లాక్ స్పాట్స్లలో ఇది కూడా కీలకమైంది. ఈ బస్టాండ్ దగ్గర రోజు నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. పటాన్ చెరువు బస్టాండ్ దగ్గర గడిచిన 2 ఏళ్లలో 30 జరిగిన పెద్ద ప్రమాదాల్లో 20 మంది ఇక్కడ చనిపోయారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పటాన్ చెరువు బస్టాండ్ వరకు 6 బ్లాక్ స్పాట్స్లో గడిచిన 2 ఏళ్లలో 226 ప్రమాదాలు జరిగితే సుమారుగా 100 మంది చనిపోయారు. కొన్ని వందల మంది క్షతగాత్రులుగా ఆసుపత్రి పాలయ్యారు. చాలామంది ఇళ్లలో ఇప్పుడు చస్తూ బతికే పరిస్థితి ఇక్కడ మనకి ఉంది. కాబట్టి ఈ యొక్క బ్లాక్ స్పాట్స్లో ప్రధానంగా ప్రమాదాలకు కారణం సూచీలు లేకపోవటం, అండర్ పాసులు కరెక్ట్గా లేకపోవటం, క్రాసింగ్స్ కూడా కరెక్ట్గా లేకపోవటం వల్ల కూడా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు త్వరలో చెక్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే మదీనా కూడా
ఏదైతే ఉందో మదీనాగూడ నుంచి జాతీయ రహదారి 65 అంటే రింగ్ రోడ్ ఎగ్జిట్ 3 వరకు అక్కడి నుంచి తర్వాత సంగారెడ్డి వరకు కూడా మొత్తం 6 లైన్ల రోడ్ అయితే ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం జరిగిన తర్వాత సూచికలు, అండర్ పాసులు, అదేవిధంగా రోడ్ క్రాసింగ్లు అవుతున్నాయి సక్రమంగా చేస్తే ఈ యొక్క ప్రమాదాలకి చెక్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గడచిన 3 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ప్రమాదం అవుతుందో ఆ ప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు కూడా 6 లైన్ రోడ్ అయితే నిర్మాణం జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లో ఆ నిర్మాణం పూర్తి అయితే ఈ ప్రమాదాలకు చెక్ పడే అవకాశం ఉంది. ఆ రోడ్డు నిర్మాణం తర్వాత కూడా అధికారులు ఎక్కడెక్కడైతే కరెక్ట్గా రోడ్డు శాస్త్రీయంగా నిర్మించాల్సిన అవసరం ఉంటుంది, మలుపుల దగ్గర సూచికలు పెట్టాల్సి ఉంటుంది, అవన్నీ కూడా పెట్టి దీన్ని ఆ యొక్క ప్రమాదాల తీవ్రతను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మొత్తం మీద సంగారెడ్డి పోతిరెడ్డిపై చౌరస్తా నుంచి పటాన్చెరు వరకు ఉన్నటువంటి 6 బ్లాక్ స్పాట్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి పూర్తి వివరాలు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.